వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి న్యూ హౌస్ G+1. ఈ మధ్యంది పోయింది, ఆ లాస్ట్ది ఉంది, ఇది ఉంది, మధ్యంది లేదు, అది సేల్ అయింది. చూపిస్తాను మీకు హౌస్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మెయిన్ గేటు. ఈ కార్ పార్కింగ్ ప్లేస్, ఈ స్టెప్స్, ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఈ కార్ పార్కింగ్ ప్లేస్. ఇది కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 12x16 ఉంది. 12x16 చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఇది వాష్ ఏరియా, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా. ఇది ఇటు సైడ్ కూడా డోర్ ఇచ్చినాడు. పక్కన ఇంటికి మన ఇంటికి అటాచ్ ఏం లేదు. చూడండి, బోర్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఈశానమ్మలకి ఉంది బోరు సంపు ఇక్కడ ఉంది. ఇది బోరు, ఇది సంపు. ఇది బ్యాక్ సైడ్. సేమ్ 3 ఒకటే డిజైన్లో ఉన్నాయి. ఇది సేల్ అయింది, ఇది మాత్రమే ఉంది. ఇది ఉంది, ఆ లాస్ట్ ఉంది. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది మెయిన్ డోరు. ఇది కిచెన్ రూమ్. ఇది కబోర్డ్స్ కూడా చేపించినాడు. ఇది వచ్చేసి హాలు. ఇది టీవీ పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. పిఓపి లేదు, పిఓపి చేయించలేదు. ఇది వెంటిలేషన్ ఇటు సైడ్ చూడవచ్చు. ఇటు సైడ్ కూడా ఉంది వెంటిలేషన్. ఇటు సైడ్ డోర్ కూడా ఇచ్చినాడు. ఇది టీవీ పెట్టుకోవడానికి. ఇక్కడ కబోర్డ్స్ చేయించాడు హాల్లో. హాల్ సైజ్ వచ్చేసి 12x22 ఉంది. 12x22. ఇది దీనికి అటాచ్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్ బాత్రూమ్. ఈ కబోర్డ్స్ చూడొచ్చు. ఇక్కడ సైడ్ వెంటిలేషన్ చూడవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12 ఉంది. 10x12. ఇటు సైడ్ వెంటిలేషన్ చూడవచ్చు. పైన చించు. మనకి ఇది వచ్చి 3 BHK ట్రిపుల్ బెడ్రూమ్. ఇక్కడ ఒకటి బాత్రూమ్ ఇచ్చినాడు. ఈ 2 బెడ్రూమ్లకి అటాచ్ బాత్రూమ్. దీనికి కూడా బ్యాక్ సైడ్ వెంటిలేషన్ చూడవచ్చు. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలక్ట్రికల్ వర్క్ ఒకటి ఉంది. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x10 ఉంది. 10x10. ఈ కబోర్డ్స్. డోర్స్ కూడా టేక్ డోర్ లేపించినాడు బెడ్రూమ్ అనుకుందా. ఇక్కడ ఒకటి వెంటిలేషన్ చూడవచ్చు ఈ బెడ్రూమ్కి.
పిఓపి అయితే లేదు, పిఓపి చేపించలేదు. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా 10x10 ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ G+1 పైన కూడా సేమ్ ఇట్లే ఉంటుంది. పైన కూడా చూపిస్తాను. బోర్ ఉంది, సంప్ ఉంది. ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇవి టెప్స్. ఇక్కడ వెంటిలేషన్. ఇది వచ్చేసి పైన. మెయిన్ డోరు. ఇది వచ్చేసి కిచెన్ రూమ్. ఇది కిచెన్ రూమ్. మన పూజ గది కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సేమ్ కింద కూడా ఇట్లే ఉంది. కింద కూడా పక్కన పెట్టుకోవచ్చు. వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి పెట్టేయలేదు. బిల్డర్ ముస్లిం మంచి అంటే ఎవరు తీసుకునేది హౌస్ తెలియదు కాబట్టి కొంతమంది అట్లా ఆప్షన్ పెడతారు. మనం పూజ గది కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. కబోర్డ్స్. ఇది వచ్చేసి హాలు. సేమ్ కింద ఎంత సైజ్ ఉందో పైన కూడా అంత సైజ్ ఉంటుంది సేమ్. దీనికి ఇది అటాచ్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి కూడా వెంటిలేషన్ సేమ్ కింద ఎట్లా ఉందో పైన కూడా అంతే ఉంటుంది. పిఓపి ఇక్కడ కూడా లేదు. ఈ కబోర్డ్స్. ఇక్కడ వచ్చేసి టీ పెట్టుకోవడానికి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ కొంచెం చూడొచ్చు కబోర్డ్స్. ఇది వెంటిలేషన్ బ్యాక్ సైడ్. ఇది అటాచ్ బాత్రూమ్. ఈ 2 బెడ్రూమ్లకి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ట్రిపుల్ బెడ్రూమ్. G+1. ఇది వచ్చేసి మనకి బాలాజీ నగర్లో ఉంది. బాలాజీ నగర్లో ఉంది. ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. మనకి లోన్ కూడా కావాలంటే లోన్ కూడా వస్తుంది. G+1 న్యూ హౌస్, కొత్తది. అంటే పిఓపి ఒకటి లేదు. న్యూ హౌస్ G+1. ఇది వచ్చేసి మనకి దక్షిణం ఫేస్కుంది, సౌత్ ఫేస్కి. మనకి ఇక్కడ ఈస్ట్ ఫేస్కుని డోర్ ఇచ్చినారు. ఈస్ట్ ఫేస్కుని డోర్ ఉంది ఇక్కడ. తూర్పు ఫేస్కి డోర్ ఇచ్చినారు. దక్షిణం ఫేస్కు డోర్ ఉంది, ఈస్ట్ ఫేస్కు డోర్ ఉంది. 2 సైడ్లో ఉంది డోరు. ఇది ఈస్ట్ ఫేస్ డోరు. ఇది దక్షిణం ఫేస్ డోరు. దీని సైజ్ వచ్చేసి 36-53, 4 సెంట్లలో ఉంది. సెంట్లలో కట్టించినారు. దీని రేట్ వచ్చేసి 1,60,00,000 చెప్తున్నాడు. 1,60,00,000. ఫిక్స్డ్ రేట్ కానీ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మీకు ఈ హౌస్ నచ్చకపోయినా కర్నూలు ఇంకెక్కడ ఏం కావాలో మా అమ్మాయి కాంటాక్ట్గా మాకు చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చినాడు పైన. ఇది వాష్ ఏరియా. దీని రేట్ వచ్చేసి 1,60,00,000 చెప్తున్నాడు. ఫిక్స్డ్ రేట్ కానీ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మీకు ఈ హౌస్ నచ్చకపోయినా కర్నూలు ఇంకెక్కడ ఏం కావాలో మన నెంబర్ కాంటాక్ట్గా మాకు చాలా ఉన్నాయి. ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ మీరు సేల్ చేయడానికి మన నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది వచ్చేసి కర్నూలులో బాలాజీ నగర్లో ఉంది ఈ హౌస్. దక్షిణం ఫేస్కుంది.